కంప్లీట్ అందరూ కూడా లేచి ఎవరికి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అందరికీ తెలిసిందే, ఎక్కడ కమిటీస్ లేకుండా ఆదివాసీ మహాసభ అనే దాన్ని భ్రష్టు పట్టించారు. దానికి ముందుగా మరి మహాసభ బిల్డింగ్ కోసం పెనుగొండ సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో అది 7 కోట్లు పెట్టి బిల్డింగ్ కొంటే ఆ బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ని వారి పేర్లు ఉన్నాయని చెప్పి వాటిని పడగొట్టి మరి పాత టీం వాళ్ళంతా దాన్ని అంతా డిస్పాచ్ చేసేసారు. మరి దానిని మరలా మన ఆఫీస్ బిల్డింగ్ని నిర్మించుకోవాలి అంటే మన అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆర్యవైశ్య మహాసభ ఎక్కడా కూడా లేని విధంగా మరి 37 జిల్లాలండి, అంటే మనకు ఉన్నది 26 జిల్లాలు అయినా రూరల్ అర్బన్ అన్నీ కలిపి 37 జిల్లాల్లో కూడా చిన్ని రామ సత్యనారాయణ గారు 90,000 కిలోమీటర్లు తిరిగి మరి అన్ని చోట్ల టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ఇంత జనం ఉన్నారు అంటే దాని ఫలితం మరి చిన్ని రామ సత్యనారాయణ గారిది. ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందండి. మరి త్వరలో మన బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మన బిల్డింగ్ ఎంత ముఖ్యం అనేది కర్ణాటకలో నేను వెళ్ళానండి. బెంగళూరులో ఫెడరల్ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా ఆర్యవైశ్య మీటింగ్కి వెళ్తే కర్ణాటకలో వాళ్ళది, బెంగళూరులో వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ ఆర్యవైశ్య మహాసభ ఆఫీస్ బిల్డింగ్ ఉందండి. అది పెద్ద బిల్డింగ్, అది 500 కోట్ల వాల్యూ చేస్తుందంటండి. దానికి 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆదాయం ఉంది. దానితో మ్యాచింగ్ గ్రాంట్ ఇంకొక 5 కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 10 కోట్ల రూపాయలకి ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మనం కూడా అటువంటి మనకున్న ఆపర్చునిటీ ఆఫీస్ బిల్డింగ్ విజయవాడలో ఏర్పాటు చేసుకోవాలంటే అందరూ కూడా ముందుకు రావడానికి ముఖ్యంగా ఉన్నారు. సార్ సుబ్బరాయుడు గారికి ముఖ్యంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ డొనేషన్స్ ఇవ్వడానికి డోనర్స్ చాలా మంది ఉన్నారు సార్. ఇవ్వటానికైతే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చదివిన 20-25 పేర్లు మాత్రమే ఉన్నారు. కానీ మన ఆర్యవైశ్యుల్లో చాలా మంది డొనేషన్స్ ఇవ్వటానికి మన స్టేట్ మొత్తంలో అన్ని జిల్లాల నుంచి పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియచేయాలండి. మనం ఇక్కడ బిల్డింగ్ ఇంకొక 3 రోజుల్లో 4 రోజుల్లో స్టార్ట్ చేస్తామంటున్నారు. అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనేది అందరికీ తెలియచేయాలి, నమ్మకం కలగాలండి. ఎందుకంటే పాతగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన చేష్టలకి అందరికీ నమ్మకం పోయింది. ఆ నమ్మకం మళ్ళీ అందరికీ కలగాలంటే గనక మీరు మరలా శంకుస్థాపన చేసి డీజీ గారి పర్యవేక్షణలో మీ ఆధ్వర్యంలో దాన్ని మళ్ళీ అంగరంగ వైభవంగా చేసి అందరూ జిల్లా ప్రెసిడెంట్స్ని అందరినీ కూడా ఏర్పాటు చేసి మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఏదైతే ఇప్పుడు డొనేషన్స్ 5 లక్షల 10 లక్షల ఎంత ఇస్తామంటున్నారో ఆ అమౌంట్ వేసేదానికి వెంటనే ఆ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి అందులో వేసేమని చెప్పేటట్టుగా చేయాలి. అంగరంగ వైభవంగా మరలా అక్కడ మన శంకుస్థాపన చేస్తే అందరికీ మరలా నమ్మకం కలుగుతుందండి. ఆ నమ్మకంగా మనందరం కూడా ఆ డబ్బులు వసూలు చేసి ఒక కమిటీస్ వేసి అన్ని జిల్లాలకి ఆ జిల్లాల వారీగా అమౌంట్ రాసుకోవడంలోనే పరిమితం అవుతుంది. మనం డొనేషన్స్ అవి మనకు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలంటే కనుక ఏ అకౌంట్లో వేయాలి ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తే వెంటనే వేసే మార్గంగా మనం ఆలోచిస్తే అప్పుడు మనకి మనీ కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మీరు అది 5 లక్షలు 10 లక్షల అమౌంట్లే కాకుండా చిన్న అమౌంట్స్ ఇప్పుడు ఒక గజం లెక్కన గజాల లెక్కన అన్నారు, ఒక గజం ఇంత అని పెడతారన్నారు. లేదు ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, 1 లక్ష 2 లక్షలు అలా ఇచ్చేవాళ్ళు. అవన్నీ కూడా మీరు అనౌన్స్ చేస్తే కనుక ఇవ్వవలసిన వాళ్ళందరూ దాని బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తే అందులో వేసేదానికి ముందుంటారు. కమిటీస్ ఏర్పడితే కనుక పెద్ద డోనార్స్ని మనం ఇంకా ఆ కమిటీని అందరినీ కూడా తీసుకెళ్ళి పెద్ద డోనార్స్ అందరి దగ్గర నుంచి కూడా మనం వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఆర్యవైశ్య